డిసెంబర్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగా తమ సంఘం నిర్వహించి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసినట్టు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్ద రాజేష్ తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందిగట్ల గ్రామంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000 పెంచుతామని, వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో 29వ అంశంలో పేర్కొన్న నాటి పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న వికలాంగుల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వికలాంగుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగానే డిసెంబర్ 3 అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత ధోరణిలో తమ సంఘం ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నందున తమ దీక్షకు అనుమతి ఇవ్వాలని డీజీపీకి లేఖ రాసినట్టు, దీక్షకు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా శాంతియుత ధోరణిలో ప్రజాస్వామ్యబద్ధంగా తమ దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పినటువంటి హామీని కానివ్వండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి నెరవేర్చామని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ హామీలు కూడా మేము అధికారంలోకి వస్తే హామీలన్నింటిని కూడా అమలు చేస్తాం, మీ యొక్క వికలాంగుల సమాజానికి అండగా ఉంటామని చెప్పేసి ఆనాడు చెప్పి వికలాంగుల ఓట్లతోని ఇలా అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగుల సమాజానికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినందుకు నిరసిస్తూ మరి డిసెంబర్ 3 అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము నిర్ణయించడం జరిగింది. ఇవాళ డిసెంబర్ 3న జరిగేటటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మరి మద్దతు ఇవ్వాలని చెప్పి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీ గారికి లేఖ రాయడం జరిగింది. రాష్ట్ర డీజీపీ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి విధ్వంసాలకు ప్రభుత్వ ఆస్తులకు ఇబ్బంది కలగకుండా మరి వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము శాంతియుత మార్గంలో దీక్ష చేపట్టాలనుకున్నాం. దయచేసి మరి యొక్క దీక్షకు గౌరవ డీజీపీ గారు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రోజు ఈ లేఖను మరి రాయటం జరిగింది. డీజీపీ గారు సానుకూలంగా స్పందించి మరి దీక్షకు అనుమతిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఒకవేళ డీజీపీ గారు దీక్షకు అనుమతించినా అనుమతించకున్నా, ఎన్ని పోలీసు నిర్బంధాలు ఎదురైనా, ముదిగొండలో గతంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కాల్పులు జరిపినా గానీ ఆనాడు జరిగినటువంటి ముదిగొండ కాల్పుల తరహాలో మా మీద కాల్పులు జరిగిన డిసెంబర్ 3న రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మా యొక్క ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే మేము కూడా ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.